శ్రీ మాత్రే నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ శరన్నవరాత్రులు సందర్భంగా కరుంగలిలో స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ప్లెయిన్ కరుంగలి మాల ఏదైతే ఉన్నదో అది స్పెషల్ ఆఫర్లో రన్ అవుతుంది. ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు మన గాయత్రి డైమండ్స్ వ్యక్తిగత నెంబర్లో సంప్రదించండి. చాలా మంచి స్పందన వచ్చింది. సహజమైన కరుంగలి ఎక్కడ దొరకట్లేదు స్వామి, అన్నీ ప్లాస్టిక్ పూసలే ఉన్నాయి, మీ దగ్గర ఒరిజినల్ కరుంగలి తీసుకొని చాలా చక్కటి ప్రభావాలను చూసాము, చాలా చక్కటి రిజల్ట్స్ని చూసామని చాలామంది చెప్పారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఎవరికైతే సహజ సిద్ధంగా ప్రకృతిలో జమ్మి తాలూకా ఉపజాతికి సంబంధించిన చెట్టు కాండం నుంచి వచ్చిన ఒరిజినల్ కరుంగలి కావాలనుకుంటున్నారో వారు గాయత్రి డైమండ్స్ సంప్రదించండి. మీకు ఒరిజినల్ మాల్ని సర్టిఫికేట్తో పాటు అందించే బాధ్యత మాది. అలాగే ఈరోజు ఒక అద్భుతమైన జాతి రత్నము, జాతి వజ్రము, 20 సెంట్ల జాతి వజ్రము, డైమండ్ వెండిలో తయారు చేసినది, ప్యూర్ వెండిలో, పాల వెండిలో తయారు చేసినది. ఇది GAA సర్టిఫైడ్, ప్రపంచంలోనే అత్యున్నత ల్యాబొరేటరీగా పేరు పొందిన జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా సంబంధించిన జెమ్ టెస్టింగ్ రిపోర్టుతో పాటుగా మన గాయత్రి డైమండ్స్కి సంబంధించిన ధృవీకరణ కూడా ఉన్నది. శుక్రగ్రహ కారకమైన జాతిరత్నము, జాతి వజ్రము, శుక్రగ్రహానికి సంబంధించిన సహజ జాతిరత్నాలు ధారణ చేస్తే తప్పితే మీకు రిజల్ట్స్ రావు. మార్కెట్లో శుక్రశ్వేతమనని మొజానైట్ జెమ్ స్టోన్స్, గ్లాస్తో తయారు చేసిన జెమ్ స్టోన్స్, వివిధ రకాల గాజురాళ్ళని 10 క్యారెట్లు 25 క్యారెట్లు ధారణ చేస్తున్నారు. సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి వచ్చిన ఏ జాతిరత్నమైనా 3 నుంచి 5 క్యారెట్లు సరిపోతుంది. మీకు ఒక సర్వసాధారణమైన ఎగ్జాంపుల్ని డైమండ్ తాలూకా సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికి అర్థమవుతుంది. నవగ్రహాలకు సంబంధించిన రత్నములే నవరత్నములు, అంతే కదా. 9 గ్రహాలకి 9 జాతిరత్నములు ఉన్నాయి, దాంట్లోనే డైమండ్ కూడా ఒకటి, అవునా కాదా? అవును. మరి డైమండ్ని మనం ఎందుకు 3 క్యారెట్లు లేదా 4 క్యారెట్లు ధారణ చేయట్లేదు, ఎవరు ఎందుకు చెప్పట్లేదు? వాస్తవానికి డైమండ్ కూడా 3 క్యారెట్లు 4 క్యారెట్లు ధారణ చేసేవాళ్ళు. ఒకప్పటి కాలంలో రత్నాల తాలూకా అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండేది. మనకు దొరికిన రత్నాలు మనమే వినియోగించుకునే వాళ్ళం. అంగట్లో శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో మనకి అంగట్లో పోసి అమ్మేవాళ్ళు అని మనం చరిత్ర నుంచి తెలుసుకున్నాం. ఇప్పటి రోజుల్లో జెమ్ స్టోన్స్ తాలూకా డిమాండ్ ఎక్కువైంది, ప్రైస్ చాలా పెరిగిపోయింది. ఒక వ్యక్తి 3 క్యారెట్లు ఒరిజినల్ డైమండ్ కొనుక్కోవాలంటే లక్షల రూపాయలు, దగ్గర 90 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. అందుకని మనం ఏం చేస్తున్నాము, 10 సెంట్లైనా 20 సెంట్లైనా సరే సహజ రత్నాన్ని, ఒరిజినల్గా ఉన్న డైమండ్ని, వజ్రాన్ని ధారణ చేసి మనం ఆ గ్రహానికి సంబంధించిన అనుగ్రహాన్ని పొందుతున్నాం. కాబట్టి ఒరిజినల్ రత్నము చిన్నదైనా పర్లేదు, మీరు గాజు రాళ్ళని, గాజు ముక్కల్ని ఎంత పెద్దది వేసుకున్నా సరే దాని నుంచి మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. డైమండ్ కొనుక్కునే ఆర్థిక స్తోమత ఉంటే సహజమైన డైమండు, ల్యాబ్ ధృవీకరణతో పాటు ఇట్లాగా తయారు చేయించిన ఉంగరము మీ పేరు ప్రకారం, మీ నామన గోత్రాల అనుసారంగా మీకు కావాల్సిన సైజులో మీకు బంగారం, వెండి, పంచలోహంలో తయారు చేయించే ఏర్పాటు ఉన్నది. స్వామి మాకు అంత ఆర్థిక స్తోమత లేదు, డైమండ్ని 10 సెంట్లైనా 20 సెంట్లైనా కనీసం ఆ 25,000 రూపాయలు 30,000 రూపాయల్లో కూడా మేము పెట్టుకునే పరిస్థితిలో లేవు అనుకున్నవారు ఉపరత్నాల వైపు చూడవచ్చు. ఉపరత్నాలు శుక్రగ్రహానికి సంబంధించిన అనుకూలమైన పరిస్థితుల్ని అలాగే మనకి అందించే జాతి వైక్రాంతము, ఇంగ్లీష్లో వైట్ జిర్కాన్ అని ఉంటుంది. అట్లాగే దాని తదుపరి ఓపల్ జెమ్ స్టోన్ అని ఉంటుంది, OPAL దాని పేరు, ఓపల్ జెమ్ స్టోన్. దాని తదుపరి శుద్ధ స్ఫటికాన్ని ధరించవచ్చు. ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్న ఈ జెమ్ స్టోన్స్ అన్నీ ధరలో దిగువ స్థాయిలో ఉంటాయి. కామన్ పాయింట్ ఏంటంటే ఈ అన్ని జెమ్ స్టోన్స్లో సప్తవర్ణాలకు సంబంధించిన కలర్ ప్రొజెక్షన్ ఉంటుంది. డైమండ్లో ఎలా అయితే 7 రే కలర్ ప్రొజెక్షన్ ఉంటుందో ఈ అన్ని జెమ్ స్టోన్స్లో డైమండ్లో చాలా ఎక్కువ వైబ్రెంట్గా ఉంటుంది. దాని తర్వాత వైట్ జిర్కాన్లో కాస్త తక్కువ వైబ్రెంట్గా ఉంటుంది. ఓపెన్లో ప్లే ఆఫ్ కలర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే శుద్ధ స్ఫటికంలో కూడా ఎక్కువ ఉంటుంది. చాలామంది అడిగారు, స్వామి ఏంటి శుద్ధ స్ఫటికమాల మీ దగ్గర చాలా కాస్ట్ ఉంది, బయట చాలా తక్కువ ఉంది అని. శుద్ధ స్ఫటికమాలలో ఈ భూమండలం మీదే టాపెస్ట్ క్వాలిటీని గాయత్రి డైమండ్స్లో అవైలబుల్లోకి తీసుకొచ్చాం.
మీకు వీడియో ఒకటి ప్లే చేస్తాను చూడండి. ఆ శుద్ధ స్ఫటికంలో నుంచి ఆ డైమండ్ కట్స్లో నుంచి వచ్చే రేసు, దాని తాలూకా షాడోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఈ టాపెస్ట్ క్వాలిటీ అయిన ఈ శుద్ధ స్ఫటికమాలని లేజర్ డైమండ్ కట్తో చేయించాం కాబట్టి మనకి ఏదైతే శుక్రగ్రహ అనుకూలత ఉన్నదో అది అందుకోవడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. క్వాలిటీ బేస్డ్ జెమ్ స్టోన్స్ ఎవరైతే ధారణ చేస్తున్నారో వారికి ఉపయోగపడే వస్తువును అందించాలనే మా మెయిన్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది. దాని నుంచి దానికి తగ్గట్టుగానే ధర ఉంటుంది. సాధారణంగా ఒకే కాలేజీలో ఒకే బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు సైతం రకరకాల స్థితిగతుల్లో ఉంటున్నారు కదా, వాళ్ళ తాలూకా ప్రజ్ఞ, తెలివి, వాళ్ళ అవకాశాన్ని బట్టి కదా. అలాగే రత్నం తాలూకా క్వాలిటీని బట్టి దాని తాలూకా ప్రైస్ ఉంటుంది. ఈ శుద్ధ స్ఫటికమాలలో మనం 6 mm నుంచి 16 mm వరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. దీంతో శివలింగాలు తయారు చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము చాలా కంట్రీస్కి. ఈ శుద్ధ స్ఫటికమాలలో ఇంకా మీరు స్వామి నేను ఇంకొక 10,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయగలను, నాకు ఇంకేదైనా ఏర్పాటు చేయగలరా అన్నా సరే ఇవ్వలేని పరిస్థితి. ఇదే హయ్యెస్ట్ క్వాలిటీ అనమాట. ఎర్త్ మొత్తం మీద వచ్చే టాపెస్ట్ ఒరిజినల్ శుద్ధ స్ఫటికమాలని మీకు డైమండ్ కట్ మాలగా అందిస్తున్నాము. శుక్రగ్రహానికి సంబంధించిన అనుకూలతను అందుకోవటానికి ఈ స్ఫటికమాల కూడా ఉపయుక్తపడుతుంది. జాతిరత్నాలు, సహజ రత్నాలు ధారణ చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్స్ వస్తాయి తప్పితే గాజురాళ్ళు లేదా సింథటిక్ ఆర్ మ్యాన్మేడ్ స్టోన్స్ అని కొత్తగా పేరు మలిచి చెప్తున్నారు. మ్యాన్మేడ్ స్టోను ఇది మేమేదో సపరేట్గా దానికి ఎనర్జైజ్ చేసాము అని. మ్యాన్మేడ్ స్టోన్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, అది అలంకారానికి ఉపయుక్తపడే వస్తువులే. మీ తాలూకా ఫోటోకి ఒక 100 ఫీట్లు పోస్టర్ వేసుకొని దానికి భోజనం పెడితే మీ కడుపు ఎలా నిండదు. సహజత్వం లేని ఏ రత్నాన్ని ధారణ చేసినా, సహజత్వానికి మీరు ఎంత దూరంగా పరుగులు తీసినా తొదికి మీరు అజ్ఞానం వైపే ప్రయాణించడమే తప్పితే జ్ఞానం వైపు రారు. సహజమైన రత్నాన్ని చిన్న సైజు అయినా ధరించండి. ఇది కేవలం వజ్రంలోనే వర్తించదు, అన్ని రత్నాలకి వర్తిస్తుంది. మంచి రత్నము దోషాలు లేనిది, సరిగ్గా కట్, కలర్ అండ్ క్లారిటీ, క్యారెట్ వెయిట్, ఈ 4 పారామీటర్స్ జెమ్ స్టోన్స్లో క్వాలిటీని అనాలిసిస్ చేసే స్టాండర్డ్ థింగ్స్, డైమెన్షన్స్ అన్నమాట. సో మంచి క్లియర్గా సాధ్యమైనంత క్లారిటీ ఉన్నది, మంచి కటింగ్ చేసింది, చక్కటి కలర్లో ఉన్నది, మీకు కావాల్సినంత అంటే మీ జాతకానికి కావాల్సినంత. జాతకుడికి ఎన్ని క్యారెట్స్ అయితే ధరింపజేస్తే తను యోగ్యమైన ఫలితాలు పొందగలుగుతాడో జాతకాన్ని పరిశీలన చేసిన వ్యక్తికి తెలుస్తుంది. కావున అంత తూకాన్ని మీరు ధరించినట్లయితే పర్ఫెక్ట్గా చక్కగా మీకు రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా తీసుకున్న జాతిరత్నాన్ని ముహూర్తానుసారం మీ నామం గోత్రం పైన ఎవరైతే శాస్త్రోక్తంగా తయారు చేస్తారో వారికి ఇచ్చి చేయించుకుంటే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. అట్లాగే ఈ డైమండ్ రింగ్కి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టినట్టే ప్రతి జాతిరత్నానికి ఓపెన్ ఉంచుకోవాలి. సాధారణంగా ఇన్ని ₹1,00,000 లేదా ₹1,000 ఇన్వెస్ట్ చేశాం కదా, డైమండ్ సాధారణంగా మనం వాడుతున్నప్పుడు వాటర్ అది తగిలితే కాస్త డల్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అడుగు నుంచి డస్ట్ అది కలెక్ట్ అవుతుంది కదా. కానీ మనకి అందం ప్రధాన విషయం కాదు కాబట్టి, ఎఫెక్టే ప్రధాన విషయం కాబట్టి చిన్న పిన్ పాయింట్ని లాస్ట్లో చిన్న పిన్ హోల్ని ఓపెన్ చేసి ఉంచాము. ఇది జ్యువెలరీకి ఉపయోగించే విషయాల్లో, అంటే అలంకారంగా ధారణ చేసే వజ్రాభరణాల్లో అడుగున భాగం క్లోజ్ చేసి ఉంటుంది. మీకు కావాలంటే గమనించండి. కాంతి రత్నమును తాకి మళ్ళీ మనకు ఎక్కువ మెరుపు రావాలంటే బ్యాక్ సైడ్ క్లోజ్ చేసామనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి లైట్ వెళ్ళటానికి అవకాశం ఉండదు కాబట్టి తిరిగి మనకు రిఫ్లెక్షన్స్ వస్తాయి. అదే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి ఉంచితే మనకి ఏదైతే ఎనర్జీ బీమ్ ఉందో, ఎనర్జీ వేవ్ లెంత్ ఉన్నదో అది ఆ బ్యాక్ పోల్ నుంచి మన శరీరంలోకి, మన ఆరా సిస్టంలోకి వెళ్ళి మన తాలూకా పనుల్లో ముందు మార్పు వస్తుంది, తద్వారా మనం ఫలితాల్లో మార్పు వస్తుంది. అంతే తప్పితే ఒక గాజురాన్ని పెట్టుకొని, ఒక గాజు వస్తువుని తీసుకొని మీరు ఏదో భావన చేసి దాన్ని పెట్టుకోవటం వల్ల కోటానుకోట్లు వస్తాయని చాలామంది ప్రాచుర్యం చేస్తున్నారు. దాన్ని క్యారీ ఫార్వర్డ్గా ఇంకా చాలామంది గాజురాలనే సేల్ చేయడం మొదలుపెట్టారు. సహజమైన శుక్రశ్వేత రత్నము పేరులు ఏవైనా కావచ్చు, జాతిరత్నాలకు సంబంధించిన సహజత్వాన్ని మీరు కోల్పోతే, మీలోని సహజత్వాన్ని మీరు కోల్పోతే ఎలా అయితే మీరు ఇబ్బంది పడతారో జాతిరత్నాల్లో ఇది వర్తిస్తుంది. వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రేయ నమః.